విడవబడింది? ఎవరు విడవబడింది? ఎవరు విడవబడింది? ఎవరు? నీతి మంతులు విడవబడంట. ఎవరి పిల్లలను భిక్ష పెడతారంట? బైబిల్ చెప్తుంది. చాలా మంది సేవకులు ఒక్కానికి చెప్తా ఉంటున్నారు, ఏమని? నీతి మంతులు లేరు, ఒక్కడు లేరు. నీతి మంతులు లేరు, ఒక్కరు లేరు. ఇప్పుడు విడవబడిన వాడు భూమి మీద ఉన్నాడా? ఇప్పుడు భిక్ష పెడుతున్నటువంటి ఆ సంతానం ఉందా? ఏమి జవాబు చెప్పలేదు, తెలియదా? సరే, నీతి మంది జవాబు. ఆయన రక్తమందల ఆయన నామందల విశ్వాసం ఉంచును. ఆయన రక్తమందల విశ్వాసం ఉంచును. అసలు నీతి మంతులు ఉన్నారా? లేదా? ఉన్నా. అంటే ఎవరు? మొదట చెప్పాం కదా, నీతి మంతులు లేడు, అక్కడే లేడన్నారు. ఇక మనం చేయొద్దామనుకో, ఈయన ఏదో మళ్ళీ ప్రశ్న వేస్తాడు, మళ్ళీ తరగా దించుకోవాలా ఎందుకులే. ఎప్పుడు కూడా మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తా ఉంటుందంటే, నీకంత సీన్ ఉందా కదా, నువ్వు అంత భక్తి పడువా, ఇలాగా మనమే ఏం చేస్తాం తెలుసా? మనకున్న ఆధిక్యతను చూసుకోలేకపోవడం. అదే మనకున్నటువంటి ప్రాధాన్యత, దేవుని యందు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం గుర్తెరగలేని గుడిదనంతో ఉంటుంది. విశ్వాసం అంటే సరే, ఇప్పుడు కూడా మీకు డౌట్గా ఉంది. ఒక నేను 4-5 వచనాలు నేనే చదువుతా. ఆ వాక్యంలో నీతి మంతులు కూడా చెప్తారు. ఓకేనా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం నీతి మంతులు ఎవరు? ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసమును బట్టి విశ్వాసం వచ్చిన వ్యక్తి నీతిమంతుడు. ఇక్కడ ఉన్న విశ్వాసులు కాదు, నీతిమంతులు చేరుతారు. విశ్వాసులు కాదు, నీతిమంతులు చేరుతారు. ఇప్పుడు నీతిమంతులు ఎంతని విశ్వాసులు ఎంతని? విశ్వాసులు లేరు కదా. మీరు దేవుడు నమ్మకం ఎందుకే ఉంటాం? దేవుడు విశ్వసించినప్పుడు ఎందుకు చర్చిలోకి రావడం? డైరెక్ట్ అడుగుతున్నాను. విశ్వాసము లేని వాళ్ళు చర్చిలో రావడం అనవసరం, బయటకు వెళ్ళిపోండి కదా. ఎందుకు ఎందుకు వస్తారు మందిరానికి వచ్చే వాళ్ళు ఏమంటారు? మరి అది కూడా మేము విశ్వాసాన్ని ఎత్తలేకపోతే ఇంకేం చెప్పాలి? ఇన్ని సంవత్సరాల ప్రయాస, మీకు ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముతున్నది, బాప్తిసం తీసుకున్నారు కదా, ఎవరికి ఇస్తారు బాప్తిసం? మరి విశ్వాసి కాదా? ఎందుకు చేతులు ఎత్తట్లేదు? ఫస్ట్లోనే నన్ను టఫ్ చేసేస్తారు, అది బాగా పిచ్చిలోకి వెళ్ళిపోతుంది. ఆ వాక్యానికి మళ్ళీ మీకు సరే, మళ్ళీ అడుగుతున్నా, విశ్వాసమైన వాళ్ళు చేరుతారు. విశ్వాసం దేవుణ్ణి ఎందుకు విశ్వాసం వచ్చిన వాళ్ళు చేరుతారు. రైట్. సో ఇప్పుడు వరకే చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా నీతిమంతులే. ఎత్తనోళ్ళ సంగతి కూడా మళ్ళీ తర్వాత చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు అంటే ఎవరు అంటే అబ్రహాం. అబ్రహాం అంటే దేవుడిని నమ్మాడంట. నమ్మితే దేవుడంట ఆ నమ్మిన దానిని బట్టి నీతిమంతుడిగా ఎంచుకున్నాడంట.
ఇక్కడ ఉన్న వాళ్ళల్లో యేసు దేవుడు లేదా ప్రభువు అని ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యా నువ్వు దేవుడు అని నమ్మకపోతే ఇక్కడ ఎందుకు నరసింహ గారు? ఎందుకు అక్కడ అడిగితేనే ఎత్తద్దు, నమ్మితేనే ఎత్తండి. ఇప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు నీతిమంతుడు అని. ఇప్పుడు ఎంతమందికి ధైర్యం కలిగింది నేను నీతిమంతుడు? మరి ఇప్పుడు సరే ఇంకొక వాక్యం కూడా చెప్పు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కదా లేఖనము ఏమి చెప్పుచున్నది? లేఖనము ఏమి చెప్పుచున్నది? లేఖనం చెప్తుందంట అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి అతని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని. ఇప్పుడు వాక్యం చెప్తుంది ఏమని? నమ్మిన వాళ్ళు నీతిమంతులు. రైటా? వాక్యం ఏం చెప్తుంది? దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో కాపాడతాడని కావచ్చు, పోషిస్తాడని కావచ్చు, స్వస్థపరుస్తాడని కావచ్చు, ఏదైనా సరే నీకు అవసరమైంది నీకు ఇస్తాడని కావచ్చు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎవరంట? నీతిమంతులు. దేవుడు మాకు సహాయం చేస్తాడని ఎంతమంది నమ్ముతారు? దేవుడు మాకు మేలు చేస్తాడని ఎంతమంది నమ్ముతారు? దేవుడు మా కష్టాల నుంచి తొలగిస్తాడని ఎంతమంది నమ్ముతారు? ఆ నమ్మిన వాళ్ళని అంటే అబ్రహాం గారు, మీరు అబ్రహాం గారు మీకున్న కష్టం నుంచి దేవుడు బయట తీసుకురాడా? మీకున్నటువంటి వ్యాధుల నుంచి దేవుడు స్వస్థపరచడా? మరి ఏం చెప్పలేకపోతున్నారు? నమ్మకపోతేనే కదా మీరు చేతులు ఎత్తలేండి. ఎవరైతే దేవుడు మాకు సహాయం చేస్తాడు అని నమ్ముతారో వాళ్ళు నీతిమంతులు అని ఎవరు చెప్తున్నారంట? వాక్యం చెప్తుందంట. లేఖనము చెప్పుచున్నది. ఏం చెప్తుంది? వాక్యమే చెప్తుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడని కానీ నువ్వు నమ్మితే నువ్వు ఎవరంట? నీతిమంతులు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నమ్మిన వాళ్ళు, దేవుడు సహాయం చేస్తాడని నమ్మిన వాళ్ళు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంటే అప్పుడు మీరేమైపోవాలి? నాకు కాదు ఆ వాక్యం. అదేనా? బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ నీ కాదు. అదేనా? బైబిల్లో కొన్ని వాక్యాలు దెయ్యంతో మాట్లాడినవి ఉన్నాయి. బైబిల్లో కొన్ని వాక్యాలు కడుగట్టి దొంగతో మాట్లాడినవి ఉన్నాయి. బైబిల్లో కొన్ని వాక్యాలు వ్యభిచారంతో మాట్లాడినవి ఉన్నాయి. అవన్నీ నువ్వా? కాదు కదా. నీకు ఏ వాక్యం వర్తిస్తుందో ఆ వాక్యాన్ని నువ్వు ప్రకారం నువ్వు ఉండగలవు. అంతేనే కదండి, అంతేనే కదండి. ఇప్పుడు నీతి మందులు ఎంతమంటున్నారంటే నేను కాదంటే ఇప్పుడు ఎలాగో చెప్పు. అదే కదా. అదే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, నీ విశ్వాసమే నేను నీతి మందుగా తీర్చింది. నువ్వు దేవుడిని నమ్మావు, దేవుడే నేను నీతి మందుడు అంటున్నాడు. అదే అదే కదా. నువ్వు దేవుని సహాయం చేస్తాడు, మేలు చేస్తాడని నువ్వు నమ్ముకుంటున్నావు. వాక్యమే చెప్తున్నావు, నువ్వు నీతి మంత్రాలు మంత్రుడు అని ఇంకెవరు చెప్పాలి? దేవుడు చెప్తే కూడా నీకు నమ్మకం కలగదా? వాక్యం చెప్తే కూడా నీకు నమ్మకం కలగదా? నీవు విశ్వాసం ఉందో లేదో కూడా నీకు తెలియదా? ఇంకా చాలా చెప్పవచ్చు. ఇప్పుడు విన్న వాళ్ళందరూ కూడా ఎవరు? నీతి మంత్రులు. ఇప్పుడు దావీదు గారు చెప్తున్నారు, నీతి మంతులు విడవబడరు. ఎవరు విడవబడింది అంటే ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే దేవుని సహాయం చేయగలిగినటువంటి సమర్థులని అదేనండి ఆయన నమ్ముకుంటున్నారో, మేలు చేస్తారు నమ్ముకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీతి మంతులే. ఇందులో ఎవరైనా డౌట్ ఉందా? ఒకవేళ నువ్వు నీతి మంత్రులు కాదని ఎవరైనా నీతో చెప్తే నన్ను నీతి మంత్రులు చేసేది దేవుడా నువ్వా అని అడగాకర్లేదు. దేవునికి స్వాగతం.
ఓకే, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. లేఖనము సారీ పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. భక్తిహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నీతిమంతులుగా మార్చేది ఎవరంట? దేవుడు. అలాగే ఒక వ్యక్తి భక్తిహీనుడిగా ఉంటే, దేవుడు నమ్మనోడిగా ఉంటే, ఆ వ్యక్తిని కూడా నీతిమంతుడిగా మార్చగలిగేది ఎవరు? దేవుడు. అదేంటి? ఒకప్పుడు నువ్వు నేను ఈ లోకంలో ఉన్నాం, లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాం, శరీర సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నాం, భౌతిక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి జీవించిన స్థితిలో భక్తిహీనులుగా ఉన్నాం. అయితే భక్తిహీనులైన వారిని నీతిమంతులుగా మారుస్తారంట. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా మార్చగలడా? ఇందాక అన్నాను కదా, నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు అంటున్నారు. నీతిమంతులు కాదంటే వాళ్ళకి ఏం చెప్పాలా? భక్తిహీనుడిని నీతిమంతులుగా మార్చేది దేవుడు బాబు. నీతిమంతుల్ని భక్తిహీనులుగా మార్చే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు దెయ్యం అని చెప్పాలా? అర్థం కాదు. నీతిమంతుల్ని సాతాను ఏం చేస్తా ఉంటాడు? ఎప్పుడు దోచుకుందనానికి తిరుగుతూ ఉంటాడు కదా. మరి ఇట్లాగా నీతిమంతులుగా ఉన్నటువంటి నిన్ను నీతిమంతురాలు కాదు అంటే, నీతిమంతులు కాదు అంటే వాళ్ళు ఎవరు సొత్తు? అపవాది సొత్తు. అదే కదండి. ఇప్పుడు చూడండి, భక్తిహీనుల్ని నీతిమంతులుగా మార్చేటువంటి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఏమైందంట? నీతిగా ఎంచబడచ్చు. విశ్వాసం ఉంచు వారికి నీతి వచ్చేస్తా. నేను పనికిరాని వ్యక్తినే. అదే నేను అన్న నాకు మాస్టర్ పనికిరాని మన అందరూ ఉద్దేశం మనం కదా. నేను పనికిరాని వ్యక్తిని, నేను పాపుల ప్రధాన పాపిని, అదే నేను తండ్రి అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అదే అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేయగలట? నీతిమంతులుగా మార్చు. పౌలు గారి గురించి ఆలోచన. సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? నీతిమంతులను హింసించేవాడుగా ఉన్నాడు. దేవుని బిడలైన వారిని హింసించేవాడిగా ఉన్నాడు, చంపేవాడిగా ఉన్నాడు. విశ్వాసులైన వారు యేసుక్రీస్తు ప్రభువు నీ ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా జైల్లో పడేసేవాడిగా ఉంటున్నాడు. అవునా? అవునా? ఆయన అంటున్నాడు ప్రధాన పాపిని అంటున్నాడు. ఒకప్పుడు భక్తిహీనుడిగా ఉన్నాడు, ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు దర్శించాడు, నీతిమంతుడిగా మార్చాడు. ఆయన యందు ఈ సౌలు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. అదేనండి. ఇప్పుడు నువ్వు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమే? భక్తిహీనులమే. ఇప్పుడు నిన్ను ఆయన నీతిమంతుడిగా మార్చాడు. ఏం చేశారు? మార్చాడు. కాబట్టి ఎప్పుడు చూసినా నిన్ను భక్తిహీనురాలుగా అనుకోవద్దు, భక్తిహీనుడిగా అనుకోవద్దు. ఆయనకి సాధ్యమా కాదా? సాధ్యమే కదా. విశ్వాసిని సైతము అవిశ్వాసిగా మార్చే వ్యక్తినే విశ్వాసిగా మారిస్తే నువ్వు విశ్వాసం ఉన్న వ్యక్తివి నీతిమంతులు కాదనుకుంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అర్థం కదా? ఓకే, ఇంకో వాక్యం చదువు. గల్తీ 3 ఇంకా 2 వాక్యాలు చదివి వాక్యం కాదు వాక్యం వెళ్దాం. గల్తీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నువ్వు ఎవరు నమ్మావు? ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదండి, మీరు అందరూ కూర్చున్నారా? మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు? ఎందుకు వచ్చి కూర్చున్నారు? ఆయన నమ్మాం కాబట్టి. ఆయన నమ్మారు కాబట్టి ఉన్నటువంటి శ్రమలో నీకు అవసరం మాటలు మాట్లాడతారని, నీకు ఏ ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావో ఆ ఆశీర్వాదాలు ఇస్తారని,
నీకు ఏ ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించాలని వీటన్నిటికి పెంచి ఏమి ఇచ్చిన ఇకపోయినా తీసుకెళ్లి పర్వత రాజ్యంలో కూర్చోటం పెడతారని నమ్మే కదా ఇక్కడికి వచ్చారు. అంతేనే కాదా? అంతేనే కాదా? మరి ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంట? నీతిమంతులుగా చేస్తారు. ఏం చేస్తారు? నీతిమంతులుగా ఎంచబడతారు. ఇప్పుడు నీతిమంతులందరూ కూడా ఒకేసారి కప్పులు వేసిపోయేంత దాకా అవసరం లేదు. హల్లెలూయా అని మాత్రం మామూలుగా చెప్తాం. మాత్రమే ధైర్యం వచ్చిందా? ఇంకొక వచ్చిన దృష్టిలో ముందుగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. లేఖనం నెరవేర్చబడిందంట. ఏంటిదా లేఖనం? ఇలా చదివామే. ఏమని లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మినోడు నీతిమంతుడిగా మార్చబడతాడనేటువంటి వాక్యం. ఆ వాక్యం నెరవేర్చబడిందంట అతని ద్వారా. ఇప్పుడు నువ్వు కూడా దేవుని నమ్మితే నీతిమంతుడిగా మార్చబడతావు. ఇప్పుడు నీ ద్వారా కూడా నిన్ను బట్టి కూడా లేఖనం ఏమైపోయింది? నెరవేర్చబడుతుంది. ఒకవేళ నువ్వు నేను నీతిమంతుడు కాదు అనేటువంటి డౌట్ లో ఉంటే నీ యందు వాక్యం నెరవేర్చబడటం లేదు. అదేది కాలేదా? రైట్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ ఇంకా డౌట్ ఏమన్నా నేను నీతిమంతురాలు కాదు లేదా నీతిమంతుడు కాదు అని ఉంటే కొన్ని వచనాలతోటి ఇంకా సెట్ చేస్తాం. రెడీ? ఇంకా కొన్ని డౌట్ ఇవ్వట్లేదు కదా? ఓకే, దేవుని ఇప్పుడు నీతిమంతుడంట విడవబడంట కదా. ఎలాంటి స్థితిలో విడవబడడు? అసలు ఒక వ్యక్తి దగ్గరికి మేజర్గా వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి? మేజర్గా ఇదే అధ్యాయంలో 3 విషయాలు నేను చెప్తాను. ఆర్థిక సమస్యలు, ఓకే, ఆరోగ్య సమస్యలు, ఇంకా మానసిక సమస్యలు, ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా 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 ఇంకేం లేవా? దేవుడు కదా మీకు ఏం లేవా అని మీరు ముందు కదా మీరు చెప్పాలి కదా. రాములు గారు మీకు ఏం లేవా? మరేం చెప్పలేండి. ఇంకా ఇంకా చెప్తారు, చెప్పండి. ఇంకా అందరూ ఒకటే ఇంకేం లేవా అండి? సరే, ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండేటువంటి సమస్య గురించి నేను చెప్తా. ఇదే వాక్యం నుంచి మనం చూద్దాం. 37వ అధ్యాయం కదా, ఇందా చదువు. 17వ వచనం చదవండి. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. తెలుసుకోండి, అందరికీ కామన్ గా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే శత్రువు. నాకు ఏ శత్రువు లేరు అని చెప్పగలిగి అన్నాను. అసలు శత్రువే లేనోడు విశ్వాసే కాదు. మనం పోరాడుతున్నదే కదా. విశ్వాస అయినాడు ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడు? పోరాటం చేస్తాడు. పోరాటం చేసేది ఎవరితో? శత్రుతో చేస్తారా, మిత్రులతో చేస్తారా? మీరు ఈ లోకాల గురించి ఆలోచన చేస్తున్నారు. లోక సంబంధాలు కాదు, నీతి మందులు. ఆ విధులకు రండి. ఎడగరావాలి మీరు ఇప్పుడు. నేను లోకంలో ఉంటానంటే కాదు, నువ్వు పర్లకు సంబంధిగా ఆలోచించి అదేనండి. సో ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి శత్రువు ఉంటాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు మింగుదునా అని పొంచుంటాడు. అవునా కదా? ప్రతి ఒక్క విశ్వాసి పోరాటం చేస్తాడు. ఎవరితోటి? లోక సంబంధమైన వ్యక్తులతో
శరీరముతో ఉన్న వారితో కాదంట బైబిల్ చెప్తుంది. శరీరంతో కాదు, మరి అవతోటి అపవాదితోటి, వాడి దూతలతోటి, వాడి స్వాతంలో ఉన్నటువంటి వాడు నాదులతోటి కదా. ఇప్పుడు నాకు శత్రువు లేదు అనే వాళ్ళు ఎంతమంది ఉందని చెప్పండి. మళ్ళీ చేతులు లేదా అంటే విశ్వాసి కాదంటే లెక్క. సాతాను ఎప్పుడు కూడా విశ్వాసి అనేవాడిని మింగుదామని చూస్తుంది. నువ్వు విశ్వాసి కాదనుకోండి, నిన్ను మింగదు, అంటే మింగడానికి రాదు. ఇక్కడ విశ్వాసం ఉన్నారా లేదా? మరి మీ శత్రు ఎవరు? మరి ఎందుకు చెప్పడాలా? నేను చెప్పడానికి కాదు, మీతో చెప్పించాలి ఈరోజు. అదేనా? శత్రువు ఉన్నారా లేదా? ఎందుకు ఎంతో బాధ, ఏదో చెప్పేద్దాంలే. అయితే శత్రువు ఏం చేస్తాడంట? ఎవరిని మృంగుదునా అని ఎదురు. ఈ వాక్యం ప్రకారం చూస్తే వాడు నీతిమంతులైన వాళ్ళ మీద, భక్తిహీనుడైన వాడు దురాలోచన చేస్తూ ఉంటారంట. చేయడం లేదా? ఈరోజు విశ్వాసిగా ఉన్న వాళ్ళని నాశనం ఎలా చేయాలి, అసలు క్రైస్తవమే లేకుండా ఎలా చేయాలి, అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేవా? ఆ తర్వాత నీతిమంతులైన వాళ్ళని చూసి ఎదుగుతూ ఉంటే, కష్టంలో కూడా సంతోషిస్తూ ఉంటే, వ్యాధి వచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా మందిరంలోకి వెళ్తా ఉంటే భక్తికి వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయలే. అవునా? ఉంటుందా ఉండదా? ఇంకా చూస్తే నీతిమంతులైన వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి దాఖలు మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నామా లేదా? ఏం చెప్పరా? చూస్తున్నా. మీ దగ్గరికి ఆ వార్తలు రావట్లేదా? అంటే మీరు ఏమి ప్రార్థన చేయని సోమరపోతులు అన్నమాట. ఏ ప్రార్థన చేయని కదా. ఎంతో మంది హింసించబడే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు, మీరు చేయరు కదా. సరే, ఇదే అధ్యాయంలో 12 నుంచి 14 చదవమ్మా. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండు కలుగుదురు. వారి కాలము వచ్చుట ప్రభు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుడకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎత్తి పెట్టి ఉన్నారు. ఎన్ని జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయా? జరగట్లేదా కదా. ఇప్పుడు క్రైస్తవులందరికీ నీ వ్యక్తిగతమైనటువంటి శత్రువు గురించి నాకు అనవసరం. క్రైస్తవులందరికీ ప్రధాన శత్రువు ఏంటిది? భక్తిహీనత. భక్తిహీనత అనే ముసుగు సాధారణ వేస్తాడు అనమాట. ఆ భక్తిహీనతలో ఉన్న వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు చూసినా కూడా దురాలోచన చేస్తూ ఉంటాడు. అదేనా? ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేక పళ్ళు పెరుగుతూ ఉంటాడు. ఎలా చంపాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంటుందో తెలియదు. దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళ బావులు విరిచి వేస్తాడు. వాళ్ళ బలం ఏదైతే ఉందో, కండ బలమా, అండ బలమా, డబ్బు బలమా, ఇంకా ఏ బలం అన్నా కానీ దాన్ని విరిచి వేస్తాడంట. అయితే నీతిమంతుడికి ఏంటంట? సంరక్షకుడిగా ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. నువ్వు నీతిమంతులు అయిన తర్వాత నీకు శత్రువులు ఉంటారు, డౌట్ లేదు. కొంతమందికి చర్చికి వెళ్తుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే ఎలా లేకుండా ఆటంకపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు.
పైకి శత్రువులాగా ఉండొచ్చు, కానీ ఇన్ని భక్తులు ఎదగనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? ఇంకా అర్థం కాదు. వాళ్ళు నేను భక్తిలో ఎదగనీయకుండా ఆటంకపరుస్తారు, కానీ శత్రువులాగా కనపడారు. మన కుటుంబంలోనే ఉంటారు. లేదా కొంతమంది భార్యలకు భర్తల రూపంలో ఉంటారు, భర్తలకి భార్యల రూపంలో ఉంటారు, కొంతమంది పిల్లలకి తల్లిదండ్రుల రూపంలో ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల రూపంలో ఉంటారు. ఈ ఒక్కరోజు చర్చికి వెళ్ళిన దేవుడు ఏమన్నా అంటాడా? చర్చికి వెళ్ళాలి, ఇంటికి కూర్చుంటే దేవుడు ఏనా? వాళ్ళ శత్రువులు కాదు, కానీ వాళ్ళని వాడుకున్న సాధనను నిన్ను నీతిలో ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు. అయినా రక్షకుండా వస్తూ ఉంటే అప్పుడు పొడుగు జరగట్లేదు కదా. ఇంకొంతమంది ఇంకా రకరకాలైన ప్రయత్నాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ సంరక్షించువాడు ఎవరంట? ఇప్పుడు దావీదు చెప్పాడు కదా, తన బాల్యం నుంచి సమయాలు వచ్చాడు ప్రతిష్ఠించడానికి దేవుని మాట ప్రకారం సమయాన్ని దావీదు ప్రతిష్ఠించబడకుండా ఆటంకపరిచింది ఎవరు? దావీదుని అభిషేకించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, అవును కదా. ఆ పని మీదే వచ్చాడు, కానీ ఆ వ్యక్తి ఎవరో సమయంలో తెలియదు. కానీ దావీదు అభిషేకించబడకుండా ఆటంకంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అవడలేదంటే ఒకటి ఉండే అసలు గౌరవ తెలియబడిన శత్రువులు కొనుక్కుంటుంది ఆత్మలో వర్ధిల్లకుండా అక్కడ ప్రారంభిస్తే సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా కూడా దావీదు ఏం చేసేవాడు? దేవుని స్తుతించాడు, వామించేవాడు. ఆయన దగ్గర కూర్చోండి, దేవుడు చదువులుగా వామిస్తూ ఉంటే అప్పుడల్లా కూడా ఏమైపోయింది? దురాత్మ వదిలిపోయింది, అతని నుంచి దురాత్మ వెళ్ళిపోయింది. మేలు చేశాడా కీడు చేశాడా? అలాంటి చంపడానికి ప్రయత్నం చేశాడు కదా. దావీదు జీవితంలో శత్రువు లేనటువంటి దశ లేదు. చిన్ననాటి నుంచి ముసలోడయిన దాకా ప్రతి దశలో శత్రువులు ఉంటూనే ఉంటున్నారు, ఉన్నారా లేదా? అట్టి ప్రతి దశలో కూడా దేవుడు అతను తప్పిస్తానే వచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను చిన్న వాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలోడిగా ఉన్నాను, నీతిమంతుడనే వాడు విడవబడడు. ఎంతమంది శత్రువులు ఎన్ని రీతిలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ నా దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా ఉన్నవాడిని సంరక్షిస్తాడు. నీ దగ్గరికి రూపించబడుతున్నటువంటి శత్రువు అనే ఆయుధం ఎలా వర్తిల్లుతుందో అది నువ్వు గమనించి దేవుడికి అప్పచెప్పాలి. ప్రభువా, ఇదిగో ఈ విధంగా ఆయుధం వర్తిల్లుతుంది, ఈ ఆయుధం నేను జయించలేను, కానీ ఆ ఆయుధం వర్తిల్లకుండా నన్ను సంరక్షించువాడు నీవే అని దేవుడికి అప్పచెప్తారు. కానీ మనం ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? మనమే ఇద్దరికి వెళ్తాం. ఏం చేస్తాం? మనమే ఇద్దరికి వెళ్తాం. అదే దానియేలు ఉన్నాడు. దర్యావేషు కాలంలో తన విస్తారమైనటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక 100 మంది మంచి నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నాయకుల్లో నుంచి ఒక 3 ప్రధానులుగా ఎన్నుకున్నాడు. ఎంతమందిని? 3. ఆ 3లో నుంచి దానియేలు అనే వ్యక్తిని ముఖ్యుడిగా ఎన్నుకున్నాడు. అసలు దానియేలు ఆ బబులోను దేశంలోకి వచ్చినప్పుడు ఎవరైనా యూద
యూదుడుగా ఉన్న వ్యక్తి బబులోను దేశంలో బానిసగా తీసుకురాబడ్డాడు. అదేనండి, దానియేలు బానిసగా తీసుకురాబడ్డాడు. ఇప్పుడు ఆ బానిస ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? పరిపాలన చేసేటువంటి ఆ 100 మంది నాయకుల్లో ఒకడుగా ఉన్నాడు. ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నాడో చాలా స్వల్పమైన వాడు పక్కన కూర్చుంటే ఎలా ఉండదు చెప్పండి? ఎలా చెప్పండి? ఎలా ఉండదు? ఈ యశ్వంతుడు మా పక్కన కూర్చుంటాడు. మా పక్కన కూడా కొంతమంది ఇష్టమైన వాళ్ళు పక్కన కూర్చుంటే వాక్యం వాళ్ళకి ఆ లోపలికి వెళ్తాం అని కదా. ఉందే దేవుని మందిరంలో నీ పక్కన నీకు ఇష్టం లేని వాళ్ళు కూర్చోంటే ఇప్పుడు దేవుడిని కూడా ఒప్పుకో. అలాంటిది ఇప్పుడు ఒక బాధ్యసైనోడు ఇది ఆ రాజ్యాన్ని పరిపాలించే 100 మందిలో ఒకరిలాగా ఉంటే ఆ 99 మందికి అంత ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇష్టం ఉండదా? అసలు ఇష్టమే ఉండదు కదా. ఇప్పుడు ఆ 100 మందిలో నుంచి వాళ్ళ మీద నాయకులుగా 3 అనుకొని ఆయన తీసుకుని ఆడబెట్టి ఇంకెట్లుంటుంది? కంపరం ఎక్కిందే ఎక్కడ? నీకు ఇష్టం లేని వ్యక్తి నీ పక్కన కూర్చుంటే నీకు ఎట్టుంది? ఆ వ్యక్తికే కనుక పాస్టర్ గారు పిలిచి ఇంకా కొన్ని పాటలు ఇంకా కొన్ని ఆధిక్యతలు ఏంటో ఇంకెలా ఉంటుంది? అసలు ఈ మందిరమే వద్దండి. ఒక విశ్వాసం నీకే ఎట్లుంటే వాడికి ఎట్లుంటుంది? అదే కదా, అదే కదా. ఇప్పుడు ఆ 3 అంటే ఈ 3 ఆ 97 మంది మీద అది కాదు. అదే సరేలే మా వాళ్ళు 2 ఉన్నారు అని అనుకుంటే ఆనందం మీద కూడా దానియేలుని ఇప్పుడు ముఖ్యుడిగా చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎట్లుంటుందో చెప్పండి. ఎప్పుడెప్పుడు ఏం చేయాలని ఉండదు. ఉండదా ఉండదా? ఉండదా ఉండదా? అందుకని ఈ 99 మంది ఏం చేశారంటే వీటి మీద ఏదో నేరం మోపి నాయకుడిగా లేకుండా ఏంటి జైల్లో పెట్టించాలనేటువంటి రీతిగా ఉన్నాడు. ఆ నాయకుడు అక్కడ చేయాలనుకున్నారు. బానిస బతుకులాగే చేయాలనుకుంటున్నారు కదా. నేరాలు నీకు ఏమీ దొరకట్లేదు. అందరూ యథార్థంగా కనపడుతూ ఉన్నాడు. ఏం కాదు. ఇప్పుడు శత్రు ఎప్పుడైనా కూడా ఏం చేస్తాడంటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ బలాన్ని బలహీనతగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైతే నువ్వు బలం అనుకుంటున్నావో శత్రువు దాన్నే బలమైన ఏమంటారు బలహీనతగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు మనం చాలా వివేకంతో ఆ బలాన్ని బలహీనతగా మార్చే వాడిని తొక్కడానికి ప్రయత్నం చేయాలి. అదే కదా. ఎప్పుడైనా మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు దేని చూస్తారు? దేనికి వ్యతిరేకత ఇంకా పెంచుకుంటారు? నీ బలం, నీ ఆధిక్యత కదా. ఇప్పుడు దానియేలుకు బలం ఏంటిది? దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడం. అదే కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా దర్యావేష్ రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం తయారు చేయించడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు చెప్పిన మాట మీరు కనుక గమనిస్తే డైరెక్ట్గా దానియేలుని గురిపెట్టినట్టు కనబడదు. డైరెక్ట్గా ఆ శాసనం దానియేలుకో లేకపోతే షడ్రక్ మెషక్ అబేద్నెగోల మీదకో గురిపెట్టినట్టు కనిపించదు. ఎలాగా? ఈ రాజ్యం ఉందంటే ఈ రాజ్యం మొత్తానికి అధిపతి నువ్వే. నీకు మించడానికి ఎవడు కూడా ఉండటానికి వీల్లేదు. ఇంకోటి ఏం చెప్పారు? ఏ ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ అవసరం చెప్పడానికి వీల్లేదు. ఏ ఒక్క వ్యక్తి ఏ అవసరం ఉన్నా వెళ్ళి రాజుతోనే చెప్పాలి. ఏ కష్టం ఉన్నా రాజుతో చెప్పాలి. ఏ బాధ ఉన్నా రాజుతో చెప్పాలి. ఏ స్వాదం ఉన్నా రాజుతోనే చెప్పాలి. ఇక్కడ ఏమన్నా దానియేలుకి మెయిన్గా గురిపెట్టినట్టు కనబడిందా? లేదు. అంటే శత్రువు ఎంత అర్థమైందండి టాకిల్గా ఎదుర్కొంటాడు అనేది గమనించగలగాలి.
ఆ తర్వాత ఏమంటాడంటే ఏ ప్రతిమకు మొక్కకూడదు అని చెప్తారు, ఎవరికి సాగిలపడకూడదు అని చెప్తారు. దానియేలు ఏమన్నా విగ్రహారాధన చేస్తారా? అది చూస్తే ఎవరిలాగా ఉంది, ఎవరిలాగా ఉంది? విగ్రహారాధన చేసేవాళ్ళు అందరూ కదా అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. అంటే దానియేలు గురిపెట్టినట్టుగా లేదు, అవునా? సరే, దర్యావేష్కి దానియేలు అంటే చాలా ఇష్టం. ఒకవేళ దానియేలుకి ఆటంకకరం అనిపిస్తే దాన్ని అమ్మంటే సత్తు పెట్టి ఉండకపోయి ఉండేవాడేమో. చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా ఆ శాస్త్రాన్ని తయారు చేయించాడు. అయితే దానియేలు అన్నట్టుడు కాదండి, అన్నట్టుడు కాదు. వానొస్తుందిలే చర్చివద్దు, జ్వరం ఉందిలే చర్చివద్దు, నేను అలసిపోయానులే నాకు చర్చివద్దు, నా చుట్టాలు వచ్చారులే నాకు చర్చివద్దు, ఇట్లా అనుకోడండి. మనలా ఏమనుకోడా? మనం అలసిపోతాం కదా అప్పుడప్పుడు, చర్చి రాం కదా. అందుకే బుధవారం అక్కడ కనపడదు, శుక్రవారం అక్కడ కనపడదు. ఎందుకని? కరిగిపోయాం, అలసిపోయాం, పని ఉంది, దేవుడు అక్కర్లేదు. అట్లా అనుకోలేదండి దానియేలు. ఏమనుకున్నాడు? శాసనం తయారు చేయబడిందని తెలిసి కూడా ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అని ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు చూసే విధంగా చేస్తున్నాడు, వాళ్ళు చూసే కూడా ఏంటి దొంగసాటుగా చేయలే. ఈరోజు చాలా మంది దొంగసాటు భక్తులు ఉంటారు. దానియేలు అలాగే లేడు. వాళ్ళు చూసే విధంగానే అలవాటు ప్రకారమే శాస్త్రం ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి చెప్పారు, ఇదిగో నీ శాసనాన్ని బానిసగా తీసుకురాబడినటువంటి వ్యక్తి ఉల్లంఘించాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని మనం శాస్త్రం ధిక్కరించిన వాళ్ళు ఏం చేయాలి? సింహాలభూమిలో వేయాలి కదా, సిద్ధపరుస్తారు. వీళ్ళు ఆల్రెడీ ధాన్యాలని ఆ సింహాలభూమిలో వేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆ భూమి దగ్గర ఉన్నవాడికి ఆహారం పెట్టాడు. బాబు నువ్వు 2 రోజుల ముందు కాదు, 10-15 రోజుల నుంచి బాగా ఆకలితో ఉంచాలని పెట్టాడు. అదే కదా. అప్పుడు దానియేలు తప్పించడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు రాజు అంటే దర్యావేషి వ్యాఖ్యలు పడినాడు, చాలా బాధపడ్డాడంట. అరే ఇలాంటి వ్యక్తిని నేను చంపితే ఎలాగా అని. అయినా సరే శాస్త్రం ప్రకారం ఏం చేయాల్సి వచ్చింది? దానియేలు తీసుకెళ్లి సింహాలభూమిలో సరే. ఆ రాత్రి అంతా దర్యావేషికి నిద్ర పట్టలేదు. తెల్లారి పొద్దున్నే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏడుపు గొంతుతో అడుగుతున్నారంటే, దానియేలు నువ్వు సేవించినటువంటి నీ దేవుడు నిన్ను సంరక్షించిన కదా. అయితే ఇక్కడ ఒక మాట దానియేలు ఏం చెప్పాడు? ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లను మూయించెను. ఏ శత్రువు అయితే నీ మీద ఉంటుందో, ఏదైతే నేను నాశనం చేయడానికి సిద్ధపడుతుందో దేవుడు దాని నుండి తప్పించగలుగుతాడు. హల్లెలూయా. ఏంటండి? నీతిమంతుడు విడవబడు. అయిపోయింది పని. ఏ శాస్త్రం ఉందని తెలుసు కదా, ప్రార్థన చేయకపోతే ఏమైంది? ఏ 2 నెలగా ఆగొచ్చు కదా, దేవుడు తెలియదు శాస్త్రం ఉందని ఇట్లాగే మాట్లాడుతున్నాం. అవునే కదా, అవునే కదా. శాస్త్రం ఉన్నా కూడా పోయి ఏం ఎందుకంటే, కానీ ఆయన విడవబడాల. ఎందుకంటే దేవుడి కొరకు నిలబడ్డాడు. దేవుడు తప్పిస్తాడు అనేటువంటి నమ్మాడు కనుక, నీతిమంతుడిగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని విడవల, సంరక్షించాడు. అలాగే నీతిమంతుడిగా ఉన్నటువంటి నిన్ను, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపించబడినప్పటికీ, సాధారణ ఏ రీతిగా ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా నీ మీదికి కనుక రేపితే, నువ్వు పోయి గొడవలు పెట్టుకుంటే నేను చెప్తా, గుర్తుపెట్టుకున్నాను. నీ నోటి తోటి వాళ్ళతో ఏళ్ళతో గొడవలు పెట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తా నేను చెప్తా. నీ నీతిని బట్టి శత్రువు కనుక నీకు వ్యతిరేకంగా లెగిస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, తప్పిస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
చూడండి, దేవుడు అంటాడు నోవాహుతోటి, ఈ తరములో నువ్వే నిందారహితుడిగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు అన్నాడా అని నోవాహుతో ఏం చెప్పాడంటే, నేను త్వరలో ఒక గొప్ప జలప్రళయం తీసుకురాబోతున్నా. ఈ జనాలందరూ కూడా ఎలా ఉన్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, భక్తి లేదు కాకుండా జీవిస్తూ ఉంటున్నారు. వీళ్ళని నేను నాశనం చేద్దాం అనుకుంటున్నా. నువ్వు నేను చెప్పిన విధంగా ఒక ఓడను తయారు చేసుకోని చెప్పాడు. ఇదే మాట ఈయన ఓడ తయారు చేస్తున్నప్పుడు చాలా మంది వస్తుంటే అసలు వాన అంటే ఎలా ఉందో మాకు తెలియదు, తుఫానే మాకు తెలియదు. మన పెద్దలైనటువంటి ఆదాము కాలం దగ్గర నుంచి ఇప్పుడు దాకా అసలు ప్రళయం జలప్రళయం రావడం అనేదే తెలియదు. ఇదేదో పిక్చర్ లాగా ఉన్నాడు అంటున్నారు. వాళ్ళందరూ నమ్మల, నోవాహు మాత్రము నమ్మాడు. నమ్మాడు కనుక ఓడను చేస్తా ఉన్నాడు, ఓడను చేస్తున్నాడు. వాళ్ళు వస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, పిచ్చుడని వెళ్తా ఉన్నారు. అవునా? అంతమంది అంటే ప్రపంచం అంతా కూడా సర్వనాశనమైనప్పటికీ కూడా ఆ సర్వనాశనములో రక్షించబడ్డాడు, సంరక్షించబడ్డాడు. ఎందుకు? ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కనుక, దేవుడిని నమ్మిన వాడిగా ఉన్నాడు కనుక, దేవుడు చెప్పిన విధంగా చేశాడు కనుక. ఈరోజు నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తే, దేవుని నమ్మిన స్థితిలో నువ్వు కొనసాగుతూ ఉంటే, దేవుడు నీ శత్రువుని సహా నీకు మిత్రులుగా చేయగలుగుతాడు. నీ శత్రువు యొక్క పన్నాగం ఏదైతే ఉందో దాన్ని నిన్ను తప్పించగలుగుతాడు. శత్రువు యొక్క ఊరిలో నుండి నిన్ను విడిపించగలుగుతాడు. ఆయన నీతిమంతుల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు నీకు తెలియని శత్రువులు ఉన్నారో లేదో నాకు తెలియదు, అది నీకు ఎరక. నీకు తెలిసిన శత్రువులు కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను ఆత్మీయంగా ఎదగకుండా ఆటంకపరిచేవారు, నీ ఆత్మీయతను దోచుకునేవారు ఒకటి మాత్రం తెలుసు, సాతాను. వాడు అవసరమైతే అప్పుడప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎవరు వాడుతున్నాడు? శిష్యులే వాడు. అలాగే జరిగే పరిస్థితి కూడా ఉండొచ్చు. అయినా సరే నీ దగ్గరకు వచ్చే ఆయుధాన్ని దేవుడు ఏం చేస్తాడంట? వర్తిల్లకుండా చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు విడవబడడు. దేవుడు నీ శ్రమలో నీ శత్రువు దగ్గర నిన్ను విడిచిపెట్టాడు. నీకు వ్యతిరేకంగా రూపించబడ్డ వాయువు దగ్గర దేవుడు నేను విడిచిపెట్టాడు. దేవుడు ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో ఆయన నిన్ను సంరక్షిస్తాడు. రెండవ చూద్దాం 16వ. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా, భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇంకొక అందరికీ వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే ఆర్థికత కదా, ఆర్థిక సమస్య కదా. ఇక్కడ చూడండి, భక్తిహీనులకి చాలా ఎక్కువ ఉండొచ్చు, దానికంటే భక్తి కలిగిన వాళ్ళు లేదా నీతి కలిగిన వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం అంట ఎలాంటిదంట? శ్రేష్టం అంట. మనం ఏం చేస్తాం? భక్తిహీనులు సంపాదించినట్టుగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. భక్తిహీనుడికి ఏ బాగా పోతాడు, అన్ని పోతాం. మోసం చేస్తూ ఉంటాడు, దోషుకుంటూ ఉంటాడు, ఎదుటోళ్ళని పాడు చేస్తూ ఉంటాడు కదా. వాళ్ళ దగ్గర నుంచి కలవని మాట చెప్పి లాక్కుంటా ఉంటాడు. మరి నీతిమంతులు చేసా? నీ దగ్గర ఉన్న కొంచెం చాలంట, అది శ్రేష్టమంట. అలా కాకుండా వంకర మార్గంలో నువ్వు సంపాదించడానికి ప్రయత్నం చేస్తే అది శ్రేష్టమైనది కాదు. అలాంటి నీతిమంతులు కాదు. అదే
ఏమి లేకపోయినా నన్ను పోషించగలుగుతాడు నా దేవుడు అనే స్థితిలో ఉంటే అప్పుడు దేవుడు మీద నమ్మకం ఉంచావు కాబట్టి నువ్వు నీతిని అనుసరించి నడుచుకుంటున్నావు. అనే కదండి, అనే కదండి. మరి అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ మనసంతా డబ్బు మీద పెట్టి దేవుడు అక్కర్లేదు నా డబ్బే అని ఉంటే, ఎవడైతే నాశనం అయితే లాగింది నాకు డబ్బే కావాలనుకుంటే అని చెప్పడా కాదు కదా. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది శ్రేష్టమైంది. అలాంటి వాళ్ళు బెచ్చం పెట్టడం అనేది ఉండదంట. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలు కూడా బెచ్చం పెట్టడం అనేది ఉండనే ఉండదంట. ఒక వాక్యం చదవండి, చూడండి. మీరు చూడండి, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు చూసినా ఏదో అప్పులు తీస్తూ ఉంటారు. బ్యాంకులో ఆ బ్యాంకులో అప్పు, ఈ బ్యాంకులో అవి చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇంకా వ్యాపారాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలా. అవునా కదా? అదే నీతిమంతులు అయితే నేను చెప్తాను, ఒక వాక్యం ప్రకారం జీవిస్తాను. నేను ఎప్పుడు ఆ వాక్యాన్ని నమ్ముతాను. ఆ వాక్యం ఎంతమంది పోతుంది? ఏంది ఆ వాక్యం? గాలిని గుర్తుపట్టేవాడు చేతి ప్రతిదానికి చేయకూడదే. ప్రసంగి 11వ అధ్యాయము 4 నుంచి చదువుతాము. గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు, మేఘములను కలిపెట్టేవాడు కొయ్యడు. సోదాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకు తెలియదు. నువ్వు పీలుస్తున్న గాలి ఏ ద్రోవం వస్తుందో నీకు తెలియదు కదా. సమస్తమును జరిగించు నీ దేవుని కార్యాలను కూడా నువ్వు ఎరగవు. నీ గాలి ఎట్టొంతా నీకు తెలియదు, అయినా సరే బతుకుతున్నావా లేదు? నేను బతికితున్నాడా లేదా? నాకు ఎట్టే వీడు గాలి తాగుతుంది కాబట్టి బతకను అనుకుంటే అప్పుడు నీకు ముందు అవుతున్నా. ఇక్కడ చాలా మంది పిల్లల్ని అన్నారు, ఏ రోజు ఎంత బిడ్డ ఆ బిడ్డ ఎముక ఎంత పెరిగిందో మీకు నేను తెలుసా? డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, రకరకాల ఉన్నారు కదండి. అమ్మ నీకు తెలుసా ఎప్పుడు ఎంత పెరిగారు? అయినా సరే దేవుడు నీలో ఉంటే నీకు తెలియదు, కానీ దేవుడు పెంచి బిడ్డగా బయట తీసుకొచ్చాడు లేదా? అట్లా ఉంటే కదా దేవుడు. కానీ నీకు తెలీదు, నీకేం కావాలో ఆనాటికి ఆ సమయానికి నీకు ఇచ్చేస్తాడు. ఎలాంటి ఇస్తారు దేవుడు ఇచ్చేది కూడా? శ్రేష్టమైన గోధుమలతో వారిని పోషిస్తాను. ఇచ్చేది ఎలా చేస్తారు? శ్రేష్టమైన చేస్తారు. అవునే తిండి చెప్పాలని ఇశ్రాయేలు నడిచేస్తున్నారు. ఐగుప్తులోని దేశంలో వాళ్ళందరూ ముందు మేము కొన్ని రొట్టెలు తీసుకెళ్దామని అందులో పోయి ఎండిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళకి ఆకలి గుర్తుకొచ్చింది. వాళ్ళ శక్తి మీద మేము తయారు చేసిన అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడ్డారు. అప్పుడు దాకా మా రొట్టెల మీద ఎండిపోయిన రొట్టెల మీద ఉన్న మనసు అవునే కదా. ఇప్పుడు అసలు లేదు, వాళ్ళకి తిండి లేదు. అవునే కదా. వాళ్ళు నడిపిస్తుంది దేవుడు. దేవుడు నమ్ముకొని అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ తిండి ఏ తిండి? మామూలు తిండే జనాలు తినే తిండి వచ్చిన వాళ్ళకే దేవదూతలు తినే తిండి వచ్చిందా? మీ దగ్గర ఎంత ఉంటే చాలు, అది శ్రేష్టమైనది కదా. మనకు చాలా అదే బాగా ఆస్తిపడి అనుకోండి. అడేం చెప్తాడు ఎగ్గొడతానని చెప్తాడు. మీరు చూడండి, చాలా కంపెనీల్లో దోచేసుకొని ఇతర దేశాలు చెక్కేసారు. వింటున్నావా లేదా? కొన్ని కంపెనీలో డబ్బులు తీసుకొని ఐటీ పెట్టారని చెప్తున్న వార్తలు విన్నావా లేదా? ధనవంతులు ఏం చేస్తారంట? ఎగ్గొట్టి వెళ్తారు. బైబిల్లో ఉందండి ఆ మాట. కీర్తన 38 తెలుగు అక్కడ 20 అధ్యాయం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చగలరు. మీరు ఏం చేస్తారు? అది తీర్చరు, ఐపీలు పెట్టేస్తారు. భక్తిహీనులు ఏం చేస్తారా? అప్పు చేస్తారు. అప్పు చేసి దాన్ని చేస్తారు, ఎగ్గొట్టేస్తారు. ఈరోజు చాలా మంది కూడా అలాగే ఉంటుంటారు. మా చర్చిలో ఉంటారు, అప్పులు చేస్తారు, మంచిదే, కానీ ఎగ్గొట్టేస్తారు.
సొసైటీలో కూడా ఉంటారు. వాళ్ళు చేసేది ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. సొసైటీలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారన్న, పెద్ద పెద్ద కంపెనీలు ఐపీలు పెడతారు గవర్నమెంట్ బ్యాంకులకి. బ్యాంకులు ఎందుకు దివాళీ చేస్తున్నాయి? బ్యాంకులు ఎందుకు పేదల దగ్గర వసూలు చేస్తున్నాయి? వాళ్ళు ఐపీలు పెడుతున్నారు. అయితే నీతి మంతులు దాక్షిణ్యము కలిగి ఇంకా ధర్మం చేస్తారంట. ఆడికాడే ఉండదు ఏంటి, నీతి మంతులకి వాళ్ళకే తినడానికి ఉండదు, కానీ ఎదుటోడు పడతానికి పెట్టేంతగా ఉంటారంట. ఇది ఎలా వస్తుంది? నీతి మంతులు కావచ్చు వస్తుంది. ఏలియా కేరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కేరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళున్నాయి, తిన్నుందా? నీళ్ళున్నాయి వాగులో, ఆగు అప్పుడు గిన్నెపోవాలి. నీళ్ళున్నాయి, తిండి లేదు. అప్పుడు మనలాంటి అయితే అక్కడ ఏమనుకుంటాం? ఇస్రాయల్కి ఒకసారి ఇలాంటి కరువు వస్తేనంట పెట్టల రెట్ట రెట్టని తెలుసు కదా, గేదె పెట్టేదాన్ని పేడ అంటారు. ఇప్పుడు పెట్టలు పెట్టేదాన్ని ఏమంటారు? రెట్ట అంటారు. ఇప్పుడు ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. అలాగే దాన్ని పావుకిలో ఎంతకో డబ్బులు గుర్తులేదు, అంత కొనేవాళ్ళు అంట. వాళ్ళ పిల్లల కోసం సప్పని ఈరోజు నా పిల్లవాడిని మా అందరం నలుగురు తిందాం, ఆ తర్వాత రేపు నీ పిల్లవాడిని నలుగురు తిందాం, అట్లా కొంచెం తినేట్టుకోవాలంట. అదే అలాంటి పరిస్థితి కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో ఒకటి గడ్డన్న ఉంటే చాలు అనుకుంటారు. నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఆహారం లేదు, ఏం లేదు. అప్పుడు దేవుడు గడ్డిగా ఆదిచ్చింది, రెట్టగా ఆదిచ్చింది. ఏమిచ్చాడు? మాంసం. నీతి మంతుల దగ్గరికి ఏమవుతుంది? అదేనా? మనం ఏం తిందామా, ఏం తాగుదామా అని చూస్తూ ఉంటాం. ఆడ చూస్తున్నాం, ఏడ చూస్తున్నాం అని చూస్తూ ఉంటాం. ఏంటి ఈ లోక సంబంధంగా ఉండకుండా నువ్వు నీతి మంత్రులుగా ఉంటే దేవుడు ఏం చేశాడా? ఆ కేరీతి వాళ్ళ దగ్గరికి కాకులు వచ్చినాయి అంట. ఎందుకు వచ్చినాయి? మాంసం తీసుకొచ్చి. దేవుడు ఎట్లా పోషిస్తాడు? శ్రేష్టమైన ఆహారంతో. నువ్వు అనుకుంటానే లేదనుకొని, అయినా నువ్వు దేవుడు నమ్మితే దేవుడు ఏం చేస్తాడంట? శ్రేష్టమైన ఆహారం తీసుకొచ్చి. ఆ తర్వాత వాళ్ళు నీళ్ళైపోయాయి. దేవుడు చెప్పాడు, ఓర బాబు దగ్గరికి నేను ఎవరితో పోషిస్తానంటే ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలతో పోషిస్తానని. ఆమె తింటారు. ఆ దేశంలో కరువు. ఏదో కుటుంబం ఉన్న వాళ్ళ దగ్గర కాదంట, భార్య భర్త పిల్లలు అందరూ ఉన్న దగ్గర కాదంట దేవుడు పోషిస్తానంది. ఎవరితో పోషిస్తానన్నాడు? ఎవరు ఆ పేరు? సారేపతి విధవరాలు కదా. ఆమె అనుకుంది, మా దగ్గర కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, ఆ గిన్నె ఆ గుడ్డులో ఉన్న నూనెతో ఆ గిన్నెలో ఉన్న పిండితోటి కొద్దిగా అప్పం చేసుకొని తిని బతుకుదాం. ఇంకా ఈ లోపు ఏదైనా 4-5 రోజుల్లో వర్షం వస్తే కనుక, లేదా ఈ తిండి ఒక 15 రోజులు బతికితే కనుక, ఈ లోపు ఏదైనా వర్షం వస్తే, ఈ లోపు ఏదన్నా దొరికితే అది తిని బతుకుతాం, లేకపోతే సస్తాం అనుకుందాం. ఈ లోపు ఏదే కానీ పంపించారు దేవుడు కదా. ఏం చెప్పినమ్మా, కొంచెం కొంచెం తీసుకురా చేద్దామని పోతే మళ్ళీ అంటున్నాడు, దాంతో నాకు అప్పం తీసుకుంటుంది, నాకు తెచ్చి నేను తింటాను, ఆ తర్వాత నువ్వు తింటుకొని ఇప్పుడు తర్వాత తినొచ్చానని అన్నాడా. ఇక్కడ గమనించాడు అని ఒక మాట చెప్పాడు. ఇక నీ గిన్నెలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని చెప్పాడు. ఆ మాట నమ్మిందాన్ని. ఏం చెప్పింది? దేవుడు చెప్పలేదు ఆమెకి. దైవజనుడు అనేటువంటి దాఖలాల్లో ఒక వ్యక్తి చెప్పాడు, కానీ దేవుడి పేరుతో చెప్పాడు. అప్పుడు ఆమె నమ్మింది. నమ్మి వెళ్ళి అప్పం తెచ్చి మొదట, ఎందుకైనా మంచిది. మనం కూడా ఏం చేస్తా ఉంటాం? ఒక ఎంత పొలం కొని అమ్మ ఎంత తీసుకెళ్ళి దేవుడు మనం వెయ్యాలన్నా అని సగం దాచిపెట్టుకొని కదా, సగం తీసుకెళ్ళి ఇచ్చారంట. ఎందుకంటే అంతే అన్నారు. మనం కూడా అలాంటి ఉన్నాయి కదా, మనం కూడా అలాగే కదా. ముందు మనకి చూసుకొని మనకంతా కూడా అంత బాగుంది, అప్పుడు మీరు వెతుకులాంటి వేస్తామే, అక్కడ వేస్తాం కదా. సో అట్లా చేయలేమే. ఏం
ఏం చేసింది? మొట్టమొదటిది కదా, దేవుని నమ్మి తీసుకెళ్ళించింది. ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ఆ కరువు కాలంలో ఆమె కొడుకు పోషించబడమే కాదు, దైవజనుడు పోషించింది. కేవలం దైవజనుడు పోషించడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ సభ్యులందరూ కూడా పోషించింది. దరిద్రులు దాక్షిణ్యపూర్లే ఏం చేస్తారంట? ఆ దరిద్రులు ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఆమె అరే ఈ దరిద్రంలో, ఈ కరువులో నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఈ కరువులో చచ్చిపోయే వాళ్ళందరూ పడ్డాను, తిండి పెట్టాలా అనేటువంటి హృదయంలో ఏమొచ్చిందానికి? ఇస్తారా లేదా? వచ్చి ధర్మం చేయడం. అది సంపాదించేవాడు ఏం చేస్తాడు? ఎందుకంటే ఏమైతే నాకేందుకు, నేను ఇంకొక రూపాయి సంపాదించుకోవాలి. అంతే కదా. అందుకని నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నువ్వు పేదవాడైనా సరే పర్వాలేదు, నీ దగ్గర ఉన్నటువంటి తక్కువ డబ్బు ఎలాంటిదంట? శ్రేష్టమైంది. నీకు కావాల్సిన దాన్ని దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. దావీదు తరబడతా ఉన్నాడు సౌరాలతో 10 సంవత్సరాలు. తరబడతా ఉంటే ఆయన ఎక్కడ నివాసం చేశాడు? అడవుల్లో, కొండల్లో, లోయల్లో, తరంలో, బుర్రల్లో, అవునా, నివాసం చేశాడు. మరి ఇప్పుడు ఆయన తింటెట్లా? ఆయనే తింటాకపోతే కొంతమంది అప్పులు కలిగిన వాళ్ళు, ఇంట్లో బాధలు కలిగిన వాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు దావిగారు మేము కూడా నీతో ఉంటామని తిరిగారు. ఇప్పుడు దావీదుకే లేదు, కానీ దావీదు వాళ్ళని కూడా పోషించేవాళ్ళు అన్నమాట. ఎలా చెప్పగలుగుతామంటే, నాబాల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. నాబాల్ దగ్గరికి కదా కబురు పంపాడు, మా వాళ్ళందరికీ ఆహారం తినాలయా, కాబట్టి ఆహారం పంపించు, నువ్వు ఊరికే పంపించక్కర్లేదు, నీ పశువులు ఒకప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మేము కాపాడాము అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? మేలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి జీతము అడగటం లేదు, కొంత ప్రతిఫలం అడుగుతూ ఉండేవాళ్ళు. అలాగా పోషించబడేవాళ్ళు. అంటే దావీదుకే తిండి లేకపోతే అలాంటి దావీదు ఇతరులు పోషించేవాడిగా మారాడు. అందుకే అంటున్నాడు, నీతిమంతుల పిల్లలు పెంచుమెత్తడం అనేది నేను చూడలేదు. గొర్రెలు కాసుకున్నటువంటి ఈ కాపరి యొక్క కొడుకులు ఎలా అయిపోయారు? రాజులు అయ్యారు, రాజ్యాలను ఏలేవారుగా మారారు. అందుకే ఆయన అంటాడు, నీతిమంతుల పిల్లలు పెంచుమెత్తడం అనేది నేను చూడలేదు. ఎప్పటి నుంచి చూడలేదంట? చిన్నప్పటి నుంచి నేను ముసలోడిని అయిందా చూడలేదు. కాబట్టి నీ ఆర్థిక సమస్య ఏదైతే ఉందో అది సమస్య అనుకున్నావా? గొప్ప కాదు. నీకున్న కొద్దిది శ్రేష్టమైంది అని అనుకోగలుగుతారు. హల్లెలూయా కదా. ఏ నాటికి ఏ అవసరం ఉందో ఆ నాటికి ఆ అవసరం తీర్చే దేవుడు నీకు ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏ నాటికి ఎంత అవసరమో దాన్ని ఏర్పాటు చేసే దేవుడు నీకు ఉన్నాడు. అదే కదా. దరిద్రులైతే ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? భిక్షం ఎత్తుకుంటాం, డబ్బు తిరుగుతుంటారు. ఎంత వచ్చినట్టు సాగు కదా. బైబిల్ చెప్తా ఉంది, సామెతల 10:3 యెహోవా నీతిమంతులని ఆకలి కొననీయడు. ఏం చేయడంట? నీకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు అంతే. ఎలాంటిది? అది కూడా శ్రేష్టమైనది వస్తుంది. ఏదో ఉంటే గడ్డు గాచారం తెద్దామని అనుకోవడానికి కాదు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నాయి. అదేనా? భక్తిహీనుడైన వాడిని నీతిమంతుడిగా ఎందుకు దేవుడు మార్చాడు? నువ్వు గడ్డి గాచారం తినే విధంగా ఉంచడానికి కాదు, శ్రేష్టమైనదా నీకు ఇవ్వడానికి, శ్రేష్టమైనటువంటి వాటిని పోషించడానికి. కాబట్టి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వేమనుకోవాలా? అంత పోలే ఉంటుంది. తెలుసా, నేను కలిమిలో ఉన్నాను, దరిద్రంలో ఉన్నాను. కలిమి ఎందు ఎంత ఆనందించానో దరిద్రంలో కూడా అంత ఆనందిస్తున్నాను అంటాడు పౌరుడు. అది మన సన్మానం క్రైస్తవులు. చర్చికి అంతా కూడా ఏమవుతుందని చెప్పారు ఉన్నారు. సొంత వాళ్ళకి దరిద్రంలో ఏం ఆనందిస్తారు చెప్పండి? ఉన్నారా లేదా? ఆడికెత్తి భూమి పెడతారు, ఏడికెత్తి అది చెప్తారు, చెప్పు పెట్టిస్తారు అనేది కూడా ఉన్నారు. వాళ్ళకి ముందు కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? దరిద్రులను
ఏంటి ఎవరు నాకు కొననీయుడు? యెహోవా నీతిమంతులను ఆఖరి కొననీయుడు. నువ్వు కలిగింది కొంచెమైనా కావచ్చు, అది శ్రేష్టమైంది. హల్లెలూయా. నువ్వు కొంచెం కలిగి ఉంటే అది శ్రేష్టమైనది. దేవుడు నిన్ను ఏ రీతిగా అంటే అట్లని నువ్వు గొప్ప వ్యక్తిగా అవ్వద్దని చెప్పలేదు, అలాగని నువ్వు ధనవంతుడిగా ఉండొద్దని చెప్పలేదు. ధనవంతుడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వచ్చి నేను నిత్య రాజ్యాన్ని కలిగి ఉండాలంటే నేను చేయాలని చెప్పి అడిగాడు. అతను ధనవంతుడు ఎలాగయ్యాడు? ధర్మశాస్త్రం ప్రకారం జీవించాడు, దేవునికి అసలు దశభాగాలు ఇస్తా ఉన్నాడు, దేవుడు దీవించాడని అతనే ఒప్పుకుంటాడు. అవన్నీ కూడా నేను ధర్మశాస్త్రం ప్రకారం జీవించాను, దేవుడు ధనవంతులు చేస్తాడు, అది వేరే విషయం. కానీ నీకున్న సమస్యని నువ్వు సమస్యగా చూడాల్సిన అక్కర్లేదు. నువ్వు కొద్ది కలిగి ఉన్నావా అది శ్రేష్టమైనది. ఎందుకంటే నువ్వు నీతి మంత్రాలవి కనుక. 2-3 చూద్దాం, చాలా సింపుల్ గా చెప్తాం, ఊహించుకునే ప్రయత్నం చేద్దాం. 39వ వచనం. 37-39. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారి యెహోవా శరణు వచ్చి ఉన్నారు కనుక ఏం చేస్తారు? ఈరోజు చాలా మంది ఇలాగా సమస్యలు అంటే చాలా చెప్పారే, అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. మీ సమస్య ఏదైనా కావచ్చు కాక ఆ సమస్యలన్నిటిలో ఆయన్ని ఆశ్రయ దొరకము. ఎవరికి? నీతిమంతులు కాదు, గుర్తుపెట్టు, చర్చించిన వాళ్ళందరూ కాదు. నీతిమంతులు మార్చబడి కూడా నీతిమంతులను తెలియని వాళ్ళు కాదు. దేవుడి చేత నీతిమంతులని తీర్చబడి ఉండి కూడా నేను నీతిమంతుని కాదు అని అనుకునే వాళ్ళం కాదు. నేను నా దేవుడి చేత నీతిమంతులుగా చేయబడ్డానని అనుకున్నాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నీతిమంతులకి శ్రమలు రావని ఒకవేళ ఎవరన్నా అంటే చాలా మంది అడుగుతారు కదా, మీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, మీరు దేవుడికి దానికి అంటారు కదా, మీరు మందిరాలకు వెళ్ళేవాళ్ళు కదా, మీకు ఎందుకు ఇలాంటి రోగాలు వస్తున్నాయి, మీ దేవుడు మీకు రోగాలు రాకుండా చేస్తారు కదా, మీకు శోధనలు రాకుండా చేస్తారు కదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మనం కూడా మనకున్న కష్టాలని, మనకున్న శ్రమల్ని, మనకున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కొంతమంది ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళే తెలియకుండా ఉంటే మంచిదే, కనీసం దైవజనులు కూడా చెప్తాం. ఎందుకని వీళ్ళు బొత్తు పనులు కాదేమో అనుకుంటారు కదా, లేదా పక్కన వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తారేమో. ఇప్పుడు సొసైటీలో కూడా చూడాలంటే చాలా మంది క్రైస్తవులు కదన్నా కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు అన్నీ ఉంటే ఇవన్నీ అంటారు. లేకపోతే ఎవరైనా మాస్టర్ గారు కనుక అది ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే, ఆయన పేరు పక్కన ఒక 100 డిగ్రీలు ఉన్నా సరే, మీరు చర్చికి వస్తే మీకు శ్రమలు రావు అంటే ఆ వాక్యం సాధారణ చేత చెప్పాలి. నా స్టేట్మెంట్ రాసుకో, అర్థమేనండి? శ్రమలు వస్తాయి, వాటి నుంచి తప్పిస్తాడు మన దేవుడు. నేను హల్లెలూయా ఇది చెప్పాలా? ఏం చెప్పాలా? ఇప్పుడు ఒక వాక్యం చదువు, 34వ అధ్యాయంలో 19వ వచనం చదువు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇప్పుడు చెప్పండి, అరే పిచ్చోడా, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇన్ని శోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే, ముయ్యబడిన కన్నులు కలిగిన నీతిమంతులని తెలియాలా అని చెప్పారు. అదే అడిగాడు, ఏం చెప్పాలా? ముందు నీకు తెలియాలి కదా. ఎన్ని కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళు వస్తారండి, వాళ్ళ గురించి చెప్తా. నోటి దోమలు కొంతమంది ఇద్దరు కష్టాలు తెచ్చుకుంటారు, అవునా? కొన్ని పెట్టడానికి కూడా పెడతారు పెట్టుబడులు, ఆ నష్టం వస్తే అది దేవుడు పెట్టిందా? అలాంటి గుర్తుపెట్టు. కొన్ని నోటి మాటతోటి ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడకూడదు, దాన్ని కూడా బట్టి తెలివి కూడా మాట్లాడతారు, కొన్ని తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి కాదు ఏం చెప్పి గుర్తుపెట్టుకో. అదేనా? నీ నీతిని బట్టి
నువ్వు దేవుని ఎరిగిన దాన్ని బట్టి నీ దగ్గరికి ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా కష్టాలు వస్తే, ఏమైనా శోధన వస్తే, ఇప్పుడు దాన్ని బట్టి నీకు ఒక గుర్తు ఉండదు. చాలా మంది ఏమడితే నీటి మందులు లేరు, ఏమి ఎవరు లేరు అనగానే నీకేమనిపించింది? ఫస్ట్ ఆ మాట చెప్పగానే అవును కదా అనిపించి, ఇక్కడ ఎంతమంది నీటి మందులు ఉన్నారంటే ఎవరు ఉన్నాయేమని చెప్పి, అవును కదా. ఆ తర్వాత మీరు నీటి మందులు అని చెప్పడానికి నేను 5-6 వాక్యాలు చూపించాను, అవునే కదా. ఇప్పుడు ఒక రుజువు మీ దగ్గర చూపిస్తున్నాను. నువ్వు దేవుని ఎరుగున్నాక, దేవుని బట్టి నీకు ఎన్ని శోధనలు వస్తే, ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని శ్రమలు వస్తే, అదే ఒక గుర్తు. ఏంటి? ఏమని? నువ్వు నీతిమంతుడు అని. నువ్వు నీతిమంతుడు అని ఎవరు చెప్పక్కర్లా. అదేనా? అరే మా అమ్మగారు మాకు పెళ్లి కాక మునుపు ఎన్నో సంవత్సరాల క్రితం బాబు గుర్తుపెట్టు. ఇప్పుడు కూడా ఒక ఆ పాస్టర్ దేవుడు నిన్ను రక్షించుకున్నానని మాట్లాడా అని. దేవుడు అంట నిన్ను రక్షించుకున్నానని చెప్పాలంట. అదేనా? అందుకొచ్చి ఏం చెప్పాలా? ప్రమీల, నేను నిన్ను రక్షించుకున్నానమ్మా, నువ్వు రక్షించబడ్డావని చెప్పాలంట. అలాంటి ముసుగు వేయబడిన వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్త. అందుకే చాలా మంది ఎప్పుడు పడి పదం ఆడుతూ ఉంటారు, నీతి మందులు లేదు, ఒక్కడం లేదని. అలాంటప్పుడు ఆ వాక్యం నాది కాదని ఏం చేయాలా? నేను చెప్పే కదా, దెయ్యాలకు సంబంధించిన వాక్యాలు ఉంటే దెయ్యాలు, దుర్మార్గులకు సంబంధించిన వాక్యం అంటే దుర్మార్గులు, నీతి మందులకు సంబంధించిన ఉంటే నీతి మందులు. నీదే వాక్యం ఆ వాక్యం నువ్వు తీసుకోవాలి. కానీ నీకు అట్లా ఇస్తామండి, లేదా ఒక చెట్టు ఇచ్చాము, ఆ పండి ఆ కాయలు కొన్ని ఉంటాయి, ఆకులు తింటావా? కానం తింటావా? లేదా అటుకాయ ఇచ్చారు, అటుకాయ తింటావా? అటుకాయ తప్పకుండా తింటావా? నీకు అటుకాయ ఇస్తే అటుకాయ తింటావా? అటుకాయ తప్పకుండా తింటావా? అంతే కదా. లేదా బత్తాకాయ ఇచ్చారు, దాన్ని తొక్క, దాన్ని ఎత్తాను, దాన్ని అయ్యండి వస్తాయి కదా పీసులు, అయ్యో తింటావా? తిన్నావు, ఏం తింటావు? నీకు అవసరమైతే తింటావు. మరి వాక్యం కూడా అంతే, నీకు అవసరం తీసుకోవాలా? దెయ్యాల వాక్యం దెయ్యాలి, అదేదా? పాప వాక్యాలు పాపలు, నీతి మందుల వాక్యాలు ఇవి. ఇప్పుడు నువ్వు నీతి మందులు ఒక్కలేంటే నాకు కూడా అనుకుంటే ఎట్టగా అనుకోవచ్చా? ఇప్పుడు నీకు రుజువేంటి? నువ్వు నీతి మందులు నీ శ్రమలే, నీ కష్టాలే, నీ ఇబ్బందులే, ఇవన్నీ కూడా నువ్వు నీతి మందులు అని రుజువు చేస్తున్నాయి. అదే కదా. దాని జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, సొంత కొడుకుల వల్ల వచ్చినాయి. అదే సొంత కొడుకులు ఒకరొకరు చంపుకోవడం అవ్వచ్చు, సొంత కొడుకులే వాళ్ళ భార్యతో ఉండడం అవ్వచ్చు, సొంత కొడుకులే ఆయన ఒక భార్య కొడుకు ఇంకొక భార్య కూతురుతో ఇలాగ చెప్పలేనని శోధన ఆయనకి. యోగు జీవితంలో వచ్చినా రాలేదా? చదవలేవా? ఇప్పుడు ఏం నేర్చుకుంటుంది కదా. మరి ఎందుకంటే నీకు ఈ కష్టాలు ఉంటే నీకు దేవుడు ఏం దేవుడు అంటారు నువ్వు చెప్పు. నీతి మందిగా ఉంటేనే కదా, ఉన్నాను కాదా ఆ శోధన వచ్చినాయి. నువ్వు శోధించబడుతున్నావు అంటే నీకు ఒక గుర్తు ఏంటంటే, నీకు తెలియకుండానే ఇక్కడ రాబడి నువ్వు నీతి మంత్రులు. మరి అవుయా ఎవడేది చెప్పినప్పుడు నువ్వు మరి తల వంచొద్దు. ఎలా ఉండాలా? నీతి మంత్రులకి ఆపదలు అనేక ఏ రకంగా వస్తే నీకు పక్కన శోధించవచ్చు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ నిన్ను శోధించవచ్చు. అదేంటంటే మంచినే వాళ్ళు అర్థం చేసుకోకుండా దాన్ని చెడుగా భావించి మాట్లాడవచ్చు, మానసికంగా పొంగదీయచ్చు, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏమని? నీతి మంత్రులుగా ఉన్నాను, అందుకే ఇప్పుడు వాళ్ళతో చెప్పారు వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళేందుకే మీకు వచ్చినాయి. అందుకని వాళ్ళు కూడా వద్దామా వద్దా 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 అని తప్ప పడేస్తా ఉన్నారు కదా. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. నీతి మంత్రులకి ఆపదలు ఆ ఆపదల దగ్గరకు వస్తుంది అంటే కారణం ఏంటంటే చదువు రావడానికి గల కారణం ఏంటిది? పేతురు ఒక ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు, ఆ సాక్ష్యం చదువుదాము, మీకు అర్థమైంది. నెక్స్ట్ కూడా చెప్పు. పేతురు ఒక ఆయన గురించి సాక్ష్యం చెప్తారు. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం.
నడవడి చేత బహు బాధింపబడిన నీతిమంతులకు లోతు తప్పింపబడిన ఏంటి? లోతు నీతిమంతుడిగా ఉన్నాడు, తప్పించబడ్డాడు. లోతు నీతిమంతుడు అని చెప్పడానికి పాత ఋషులన్నీ పక్కన పెట్టేస్తే ఆ ఇంటికి వచ్చే దూతలు, ఆ దూతల్నితో సేవించాలని ఆ ఊళ్ళో ఉన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా వచ్చారు. అదేంటంటే అయితే లోతు వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. ఎవరిని? ఆ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళని ఈయన కాపాడడానికి ప్రయత్నం చేశాడు. బయటికి వెళ్ళి, అన్నలారా, వాళ్ళు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళని ఏం చేయబాకండి, అవసరమైతే నా కూతుర్లు ఉన్నారు, వాళ్ళు ఇస్తాను, నీ ఇష్టంగా చేసుకోండి తెల్లారిన దాకా. కాపాడే విధంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మేము దేవుడికి అందించాం, దేవుడికి ఇది చేసాం, దేవుడికి అది చేసాం, ఇది చేసామని చెప్పుకుంటూ ఉంటారు. లేరా లోతులు అంటే కదా, కాపాడేటోళ్ళని, కాపాడటానికి వచ్చిన వాళ్ళని ఈయన కాపాడతానికి వెళ్తారు. అలాగే నిన్ను పోషించే దేవుడిని, నిన్ను సంరక్షించే దేవుడిని, నీకు కావాల్సిన వృద్ధినిచ్చే దేవుడికి నువ్వు చెప్తావు, నేను అది ఇచ్చా, నేను ఇది ఇచ్చా, నేను అంత చేశాను, ఇంత చేసిన పేరు వేసుకుంటా ఉంటావు. నన్ను లోతు అయితే లోతు ఇక్కడ ఈ విషయంలో నీతిమంతుడిగా కట్టబడ్డ కారణం ఏంటంటే, బాబు నువ్వు కూర్చో, మేము ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చాము, ఆ నాశనంలో నిన్ను తప్పిస్తాము అని చెప్పారు. ఆ మాట నమ్మాడు. అర్థమైందా? 19వ అధ్యాయం చదువుతాడు. అది కాదు, ఇప్పుడు చదువు. ఏం నమ్మాడు? మేము ఈ సొదొమ గొమొర్రా పట్టణాల గతి చాలా భయంకరంగా ఉంది, కాబట్టి ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము, కానీ దీనిలో నిన్ను తప్పిస్తాము అని చెప్పిన మాటను నమ్మాడు. అదేనా? ఎంతగా కాపాడారంటే వాళ్ళు దుమ్మెగా ఇంటి మీద పడి ఆ తలుపులు పగలగొట్టుకొని లోపలికి వచ్చి వాళ్ళని తీసుకెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి కనుమప్పు కలుగు చేశారంట వాళ్ళు. అంటే ఎక్కడ తగిన కిటికీలు కనపడుతున్నా, డోర్లు కనపడుతున్నా, అంటే వాళ్ళే కనపడుతుంది. కానీ లోతుకు మాత్రం అంత కనపడుతుంది. ఎలా చెప్తాం? బయటికి అల్లుడితో పోయి మాట్లాడుతున్నాడు, అరే బాబు ఈ దేశం నాశనం అయిపోతుంది, కాల్చిపోతున్నారు రండి అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే లేదా దొంగలు చెప్తారు, ఇంకా మీ ఊర్లో ఎవరైనా ఉంటే, మీకు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా రక్షించుకోవాలనుకుంటే తెచ్చుకోపోవాలి. వెళ్ళి లోతు వెళ్ళి మాట్లాడుకుని అసలు తెల్లారి దాకా వాళ్ళకి అనుకుంటుంది. తెల్లారుజామున వాళ్ళు కూడా ఏం చూస్తారు, పిచ్చోళ్ళలాగా అనుకుంటారు, వాళ్ళు కూడా నమ్మరా. అందుకే నీతిమంతుల గుంపులోకి ఆ అల్లుడు రాలా. తన ఇద్దరు కూతుళ్ళని, లోతు భార్యని, ఆ ఇద్దరు దోతులు ఏం చేశారు? రెండు ఆ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. పై తప్పించబడ్డారా లేదా నీతిమంతులుగా ఉన్న దాన్ని బట్టి? ఏంటి ఎవరి వశం అయితే దేవుని వశం. మనం అనుకుంటాం, మనం తప్పిస్తాం, మనం చేస్తాం, నేనేదో చేస్తాం మందిరానికి. ఏం చేస్తాం? ఎంత చేసినా ఏంటి దేవుడు చేసిన దానిలో చేసేదంతా కదా. కానీ మనం 20 వచ్చా ఇప్పుడు రోజు అదే చేయాలనుకుంటున్నాం. చదువుకుంటా ఆ తర్వాత అలాంటి బంధించబడినటువంటి స్థితిలో నుంచి లోతుని, నీతిమంతుడైనటువంటి వారిని ఏం చేశారు? లోతులు ఏం చేశారు? సంరక్షించారు, కాపాడారు. అవును. అలాగే నీ దగ్గర కూడా ఏ సోదరులు వచ్చినా కూడా, అందుకే ఒక వాక్యం చదవండి. సామెతలు 11:8 ముగించడం. నీతిమంతుడు ఎక్కడి నుంచి అసలు బాగా ఎవరుంటే అనే కదా. నీ అసలు బాగా రావద్దుంటే
అందుకంటే పెద్ద పిచ్చోడు అవ్వట్లేదు. అసలు బాధలే రావు అనుకుంటే క్రైస్తవులు అంటే బాధలు రావు, కష్టాలు రావు, శోధనలు రావు అంటే అంతకంటే పెద్ద పిచ్చోడు ఎవరు లేరు. నీతి మంతుడికి బాధలు వస్తాయి, ఆ బాధల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? ఇంకా విశ్వాసంలో ఎదగాలని. దావీదు దగ్గరికి తోడేలు సమస్య ఏంటి, దాన్ని తప్పించేలాగే దేవుడు నాకు తోడున్నాడు. ఆ తర్వాత ఇంకొక పెద్ద సమస్య సింహం, దాని నుంచి దేవుడు తప్పించాడు. అప్పుడు దావీదు ఏమనుకున్నాడు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. బాగా కదా గిటార్ మొదలుచుకుంటే పాట పాడటం మొదలు పెట్టాడు, అవును కదా. ఆ తర్వాత ఎలుగుబంటి అనేటువంటి సమస్య, ఇంకా పెద్దదా చిన్నదా అంటే ఎంత సమస్య వస్తే నువ్వు అంతగా దేవుడికి అత్తుకుని ఉంటావు. అదే శ్రమలో ఎందుకు పంపిస్తారు, సోదరులు ఎందుకు పంపిస్తారు? దేవునికి దగ్గర నువ్వు ఇంకా దేవుని ఎందుకు బలవంతులు అవ్వాలి. ఇప్పుడు గొల్లియాతు అని తట్టుకోలేని సమస్య. అప్పుడు ఏమంటున్నాడు? అన్నిటిలో బలం ఇచ్చింది నా దేవుడు, వీటిని కోడించడానికి కూడా నా బలం. అయితే నేను కాదు పోరాటం చేసేది ఎవరు? నీతి మంత్రులు కాబట్టి నా దేవుడే. హల్లెలూయా. ఈ సోదరులు ఎన్నైనా కావచ్చు, ఆ సోదరులన్నీ తప్పిస్తారు. నీతి మంత్రులు విడవబడిచా నా చిన్ననాటి నుండి ముసలితనం వరకు నేను చూడలేదు. నువ్వు సోదరులు విడవబడు, ఆర్థికపరమైన లేదా తిండిపరమైన విషయాల్లో నువ్వు విడవబడు, శత్రు విషయంలో కూడా విడవబడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు సంతానం అంటే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పలేదు. ఆ తర్వాత సంతానం కూడా భిక్ష పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎవరికి ఎవరికి? నీతి మంతుడు. నీతి మంత్రులు. నీతి మంత్రులు మాత్రమే ఒకసారి ఆలోచిస్తాం. అవునయ్యా, దేవునికి స్తోత్రం. నీతి మంత్రుడు ఏం చేయబడ్డు? నీతి మంత్రుడు ఏం చేయబడ్డు? నీ శత్రువుల దగ్గర నువ్వు గొడవపడవు, నీ లేమిలో నువ్వు గొడవపడవు, నీ సోదరులో నువ్వు గొడవపడవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.